ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ ఒక యూదుల దేశమని మీకు తెలుసు. దీనికి ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంది. ఇదే నేలపై ఇంకో దేశం కూడా ఉంది, అదే పాలస్తీనా. ఇది ముస్లిం దేశం. నిజం చెప్పాలంటే ఇది ఒక దేశం కాదు, ఎందుకంటే ఇప్పటి వరకు దీనికి ఒక దేశంగా గుర్తింపు దొరకలేదు. ఈ రెండు దేశాలు కూడా ఒకే నేలపై ఉన్నాయి. దాన్నే మనం ఈ రోజు ఇజ్రాయెల్ అంటున్నాం. ఎప్పుడైనా ఇజ్రాయెల్ లేదా పాలస్తీనా అన్న పేరు వినిపిస్తే వేల సంవత్సరాలుగా యూదులు మరియు ముస్లింల మధ్య గొడవ ఒకటే గుర్తొస్తుంది. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా గొడవల గురించి రోజు వినిపిస్తూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వీటి మధ్య నిజమైన వివాదం ఏంటో చెప్తాను. అసలు ఈ వివాదానికి కారణం ఏమిటి, ఈ వివాదం ఎప్పుడు మొదలైంది, ఈ దేశాలపైన దీని ప్రభావం ఏమిటి, ఈ రోజు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దీన్ని ఎలా ఆపగలం, వీటన్నిటితో పాటు ఇంకా ఎన్నో విషయాలను మీకు చెప్తాను. దానికోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వివాదం యొక్క చరిత్ర చాలా పాతది. సరిగ్గా 3000 సంవత్సరాలకు ముందు ఇక్కడ అబ్రహాం యొక్క మనవడైన యాకోబు ఇక్కడ 12 యూదులను యెరూషలేంలో కన్నాడు. యెరూషలేం ఈ రోజు ఇజ్రాయెల్లో ఉంది. ఇక్కడ యూదులు టెంపుల్ మౌంట్ ను నిర్మించారు. ఇది యూదులకు అత్యంత పవిత్రమైన స్థలం. కానీ 2000 సంవత్సరాలకి ముందు ఇక్కడ రోమన్లు దీనిపై దాడి చేశారు. ఈ కారణం చేత ఇక్కడ ఉన్న యూదులు ఈ చోటును వదిలి ప్రపంచంలో కొన్ని ప్రదేశాలకు వెళ్లిపోయారు మరియు రోమన్ ప్రజలు ఈ టెంపుల్ ని కూల్చివేశారు. ఈ రోజు కేవలం దాని ఒక్క గోడ మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు దీని పేరు వెస్టర్న్ వాల్. యూదులు ఈ రోజుకి కూడా ఇక్కడ తమ ప్రార్థనలు చేస్తుంటారు. ఈ ప్రదేశం రోమన్లకు కూడా చాలా పవిత్రమైంది, ఎందుకంటే యేసుక్రీస్తును ఇక్కడే శిలువకు వేలాడదీశారు. దీని తర్వాత ముస్లింలు ఈ ప్రదేశాన్ని కబ్జా చేశారు మరియు వాళ్ళు ముస్లింల యొక్క 3వ అతి పవిత్రమైన ప్రదేశంగా అంటే అలెక్సా మసీద్గా దీన్ని మార్చారు. దీని వలన ఒకే చోటు 3 ధర్మాల యొక్క పవిత్ర స్థలంగా మారింది. దాన్ని మీరు ఈ చిత్రంలో క్లియర్ గా చూడవచ్చు. ఇక్కడ వెస్టర్న్ వాల్ ఉంది, ఇక్కడ అలెక్సా మసీదు ఉంది మరియు ఇక్కడ క్రైస్తవుల చర్చి ఉంది. ఎప్పుడైతే ముస్లింలు ఇక్కడికి వచ్చారో వాళ్ళు ఇక్కడ కొన్ని దశాబ్దాల నుంచి నివసిస్తున్నారు. కానీ యూదులు ప్రపంచంలో ఉన్న కొన్ని చోట్లకు వెళ్లిన తర్వాత వారిపై అత్యాచారాలు జరిగాయి. దీనినే యాంటీ సెమిటిజం అంటారు. దీని నుంచి తమను తాము కాపాడుకోవడానికి యూదులు ఒక దేశం నిర్మించుకోవాలనుకున్నారు. హిందువులకి భారతదేశం ఎలా ఉందో, చైనీస్లకి చైనా ఎలా ఉందో అలానే యూదులు తమకంటూ ఒక దేశం నిర్మించుకోవాలని అనుకున్నారు. దీని తర్వాత బ్రిటిష్ దేశం ఈ యూదులతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. దానిని బాల్ఫోర్ డిక్లరేషన్ అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒకవేళ బ్రిటిష్ యుద్ధం గెలిస్తే యూదులకి తమ దేశంలో ఒక భాగాన్ని ఇచ్చేస్తుంది. ఈ మాట ప్రపంచంలో ఉన్న యూదుల చెవిలో పడి వాళ్ళందరూ ఇజ్రాయెల్ కి తిరిగి రావాలని అనుకున్నారు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అలా చేయలేదు. దీని తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. దీనిలో హిట్లర్ 60 లక్షల యూదులను చంపాడు. దీని వలన మిగిలిన యూదులపై ప్రపంచానికి జాలి కలిగింది. యూదులపై ఇంకా అత్యాచారం జరగకూడదని భావించారు. దీని తర్వాత యూకే యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీనాలోనే ఒక భాగాన్ని యూదులకు ఇచ్చింది. దాని పేరే ఇజ్రాయెల్. ఇప్పుడు పాలస్తీనాలో ముస్లిం ప్రజలు ఉంటున్నారు. వీళ్ళేమంటారంటే మేము ఏ యూదులను చంపలేదని, ఇంకా మాకు ఎవరితో గొడవలు లేవని అంటారు. యూదులపైన క్రైస్తవులు అత్యాచారాలు చేశారని వారు అంటుంటారు. యూదులకి యూరప్ లో తమ దేశాన్ని నిర్మించి ఇవ్వండని, ఇక్కడ అరబ్ లో వాళ్ళకి దేశం దొరకదని వాళ్ళు అన్నారు. కానీ యూదులకి ఇక్కడే ఇజ్రాయెల్ ఇచ్చారు. అప్పటి నుంచి అంటే 1940 నుంచి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా యొక్క వివాదం మొదలైంది. రెండు ధర్మాలు దీన్ని తమ పవిత్ర స్థలంగా భావించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ మ్యాప్ లో మొదటి మ్యాప్ ను చూడండి. ఇది 1917కు ముందున్న పాలస్తీనా దేశం. దీని తర్వాత ఈ రెండో మ్యాప్ ను చూడండి. ఇందులో పసుపు రంగులో ఏముందో ఇది ఇజ్రాయెల్ కి ఇవ్వబడింది. ఇందులో అప్పుడు దాదాపుగా 6 లక్షల యూదులు నివసిస్తున్నారు. ఇందులో ముస్లింలు ఈ నల్ల రంగు ఉన్న ప్రదేశంలోకి వెళ్లిపోయారు. ఇక్కడే జెరూసలేం ఉంది. దీన్ని ఒక అంతర్జాతీయ ప్రదేశంగా చేశారు. అంటే ఈ ప్రదేశం ఎవరికీ సొంతం కాదు. ఈ ప్రదేశం అందరిది, అంటే క్రైస్తవులు, ముస్లింలు మరియు యూదులందరిది. కానీ పాలస్తీనా వాళ్ళకి ఇక్కడ ఇజ్రాయెల్ దేశం ఉండడం ఇష్టం లేదు. ఈ కారణం చేతనే 1948లో దీన్ని చుట్టూ ఉన్న 3 దేశాలు దీనిపైన దాడి చేశాయి. అందులో మొదటిది ఈజిప్ట్, రెండవది జోర్డాన్, మూడోది సిరియా. దీంతో పాటు వీళ్ళకి ఇరాక్ కూడా సాయం చేసింది. 4 దేశాలు కలిసి కూడా ఈ చిన్న ఇజ్రాయెల్ ని ఓడించలేకపోయాయి. ఈ దేశం పుట్టి కేవలం కొన్ని నెలలు మాత్రమే అయింది. యుద్ధం గెలిచిన తర్వాత ఇజ్రాయెల్ సగానికి పైన జెరూసలేం ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఈ యుద్ధం ముగిసిన తర్వాత దాదాపుగా 7 లక్షల పాలస్తీనా ప్రజలు దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
దీంతో పాటు యుద్ధం తర్వాత ఈ పూర్తి ఏరియాని ఇజ్రాయెల్ తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పుడు మ్యాప్లలో రెండో దాన్ని మూడో దాన్ని మీరు గమనించండి. దీనికి ముందు నల్ల రంగులో ఉన్న ఏరియా మొత్తం పాలస్తీనది. కానీ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ ఎంత ప్రదేశాన్ని కబ్జా చేసిందో మీరే చూడండి. మరియు దీని తర్వాత చాలా ఫేమస్ అయిన 6 డే వార్ జరిగింది. దీనిలో ఇజ్రాయెల్ పాలస్తీనా యొక్క చాలా ప్రదేశాన్ని ఆక్రమించింది. 1967లో ఇజ్రాయెల్ రెండోసారి అరబ్ దేశాలపైన యుద్ధం చేసింది. అరబ్లోని అన్ని దేశాలు ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై దాడి చేశాయి. దాదాపుగా 6 దేశాలు కలిసి ఇజ్రాయెల్ పైన దాడి చేశాయి. కేవలం ఇజ్రాయెల్ ఒకటే ఈ అన్ని అరబ్ దేశాలను ఓడించింది. కేవలం 6 రోజుల్లోనే 6 దేశాలను ఓడించింది. ఇప్పుడు ఈ మ్యాప్లలో 4వ మ్యాప్ను చూడండి. యుద్ధం తర్వాత పాలస్తీనా దగ్గర కొంత ప్రదేశం మాత్రమే ఉంది. దాన్ని కూడా ఇజ్రాయెల్ పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇందులో పాలస్తీనా యొక్క వెస్ట్ బ్యాంక్ మరియు గాజాని ఇజ్రాయెల్ కబ్జా చేసింది. ఇది జరిగిన 20 సంవత్సరాలకి అన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్ ని ఒక దేశంగా ఒప్పుకున్నాయి. దీని తర్వాత పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ మధ్య ఒక గొడవ మొదలైంది. దీనికి ముందు ఇజ్రాయెల్ తాము నివసించడానికి ప్రదేశం కోసం పోరాడింది. కానీ పాలస్తీనా ఇప్పుడు తాము కోల్పోయిన వెస్ట్ బ్యాంక్ మరియు గాజా కోసం పోరాడింది. మళ్లీ ఆ 6 డే వార్ తర్వాత ఇజ్రాయెల్ వాటిని మళ్లీ తీసుకుంది. ఈ వివాదం దాదాపుగా 30 సంవత్సరాల వరకు సాగింది. ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగేలా లేదు. కానీ 1990లో ఈ రెండింటి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో ఇజ్రాయెల్ గాజా మరియు వెస్ట్ బ్యాంక్ ను తిరిగి పాలస్తీనాకు తిరిగి ఇచ్చేస్తామంది. దీని తర్వాత ఇజ్రాయెల్ ని ఒక దేశంగా ఒప్పుకోవాలని ఒప్పందంలో ఉంది. కానీ పాలస్తీనా ఇలా చేయడానికి నిరాకరించింది. కానీ ఈ రోజుకి కూడా పాలస్తీనాకు ఒక దేశంగా గుర్తింపు దొరకలేదు. ఫ్రెండ్స్, మీ మనసులో ఒక ప్రశ్న వచ్చే ఉంటుంది. అదేంటంటే ఈ పాలస్తీనాని ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఎవరు దీన్ని అదుపు చేస్తున్నారు? వెస్ట్ బ్యాంక్ లో ఒక గ్రూప్ ఉంది. అదే పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్. ఇదే ఇజ్రాయెల్ తో మాట్లాడుతుంది. దీంతో పాటు గాజాలో కూడా ఒక గ్రూప్ ఉంది. అదే హమాష్. ఇది 1987లో తయారైంది. ఇజ్రాయెల్ ని మ్యాప్ నుంచి తుడిచేయడం దీని కర్తవ్యం. 2007లో పాలస్తీనాలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అది ఇప్పటి వరకు అలానే ఉంది. కానీ 2016లో పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. వెస్ట్ బ్యాంక్ ని ఇజ్రాయెల్ కబ్జా చేయాలనుకుంది. గాజాలో ఈ రోజు పాలస్తీనా ప్రజలు నివసిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ అక్కడ కాపలా ఉంది. పాలస్తీనాకి ఆహారం దొరకడం చాలా కష్టంగా చేసింది. దీనికోసం ఇజ్రాయెల్ 3 పాలస్తీనా యువకులను చంపేసింది. దీని తర్వాత పాలస్తీనా పైన దాడి చేసింది. కానీ వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే హమాష్ ఈ యువకులను చంపేసింది. ఒక రోజు హమాష్ ఇజ్రాయెల్ పైన 40 రాకెట్లతో దాడి చేసింది. దీని తర్వాత అంతా చేయి దాటిపోయింది. పరిస్థితి చాలా దారుణంగా మారింది. భయంకరమైన హత్యలు జరిగాయి. దీని తర్వాత తెలిసిందేంటంటే హమాష్ ఇజ్రాయెల్ నుంచి గాజా వరకు చాలా సొరంగాలు నిర్మించింది. ఇజ్రాయెల్ ఈ సొరంగాలన్నిటినీ నామరూపాలు లేకుండా చేసింది. చివరికి హమాష్ ఓడిపోయింది. కానీ ఇజ్రాయెల్లో కూడా యుద్ధం గెలవలేదు. ఎందుకంటే గాజా పైన హమాష్ యొక్క పట్టు ఏమాత్రం తగ్గలేదు. జూలై 8 నుంచి ఆగస్టు 26 వరకు జరిగిన యుద్ధంలో 2000 కొంతమంది పాలస్తీనులు మరియు 73 మంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోయారు. కానీ కొన్ని రోజులకు ముందు రంజాన్ యొక్క చివరి శుక్రవారం నాడు ఇజ్రాయెల్ పోలీసులు అల్కసా మస్జిద్ పైన దాడి చేశారు. దీని తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది. హమాష్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ హమాష్ పైన దాడి చేస్తుంది. ఇది ఇలా కొనసాగుతూనే ఉంది. ఇదంతా మీకు తెలుసు. దీని తర్వాత ఏం జరుగుతుందన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్తుంది. అసలు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య శాంతి ఒప్పందం జరుగుతుందా? దీనిపై ఆశలు చాలా తక్కువే. ఎందుకంటే యెరూషలేం ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఇజ్రాయెల్ తమ రాజధానిగా భావిస్తుంది. అలాగే పాలస్తీనా కూడా తమ రాజధానిగా భావిస్తుంది. యెరూషలేం ప్రదేశం మొదట్లో ఈస్ట్ యెరూషలేంలో ఉండేది. కానీ ఇజ్రాయెల్ కబ్జా చేసి దాని యొక్క విస్తారం పెంచింది. కానీ 1967లో ఇజ్రాయెల్ పాలస్తీనాను కబ్జా చేసి తమ విస్తారాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత 7 లక్షల పాలస్తీనా ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. ఇజ్రాయెల్ పట్ల ఉన్న భయంతో తమ దేశాన్ని వదిలి ఇతర దేశాలకు పారిపోయారు. కానీ ఎప్పుడైతే శాంతి ఒప్పందం వస్తుందో అప్పుడు పాలస్తీనా ప్రజలు తమ ఇళ్లను తిరిగి ఇవ్వమని కోరుతారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే వీళ్ళు ఒకవేళ తిరిగి వస్తే వీళ్ళ దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు మైనారిటీలుగా మారతారు. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. అదేంటంటే ఒకవేళ వెస్ట్ బ్యాంక్ మరియు గాజాను తిరిగిచ్చేసినా సరే పాలస్తీనా ఏ గొడవ చేయదని గ్యారంటీ ఏంటి? అందుకనే ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాలన్న మాటే రాదు. కానీ శాంతి ఒప్పందం జరగాలని మనం కోరుకుందాం. దీని గురించి మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఫ్రెండ్స్, ఇదే పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ యొక్క వివాదం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.